ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎస్, మామిడికి చిత్తూరుకి ఏమన్నా సంబంధం ఉందా లేదా శశిధర్ రెడ్డి గారు? అసలు సంబంధమే లేదు, మామిడికాయలకి చిత్తూరుకి ఏం సంబంధం అంటున్నారు కొంతమంది మేధావులు. సార్ ఒకసారి వస్తే కదా తెలుస్తుంది, చూడాలి కదా సార్. నేను రండి, వాళ్ళు ఒకసారి చూడమని చెప్పండి. ఏ సంబంధం లేకుండానే పాపం చంద్రబాబు నాయుడు గారు 130 కోట్లు ఇవ్వండి కేంద్రానికి లేఖ రాస్తారు. ఏ సంబంధం లేకుండానే అచ్చెన్నాయుడు గారు 260 కోట్లు ఇవ్వని లేఖ రాస్తారు. అవును సార్, ఏ సంబంధం ఎందుకు రాస్తారు సార్ సంబంధం లేకపోతే? నిజంగానే పరిస్థితి మామిడికాయలు ఎక్కువగా ఈ తోతాపురి ఇక్కడైనా పండేది? అవును సార్, చిత్తూరు జిల్లా అధికంగా పడుతుంది సార్. వాళ్ళు ఏడో శ్రీకాకుళం కూర్చొని తిరిగి కదా సార్, మొత్తం తిరగాలి వాళ్ళు. ఓకే, పురుషోత్తం రెడ్డి గారు, ఈ మామిడికి చిత్తూరుకి ఏమైనా సంబంధం ఉందా లేదా? అసలు సమస్య ఉందా లేదా చిత్తూరు జిల్లాలో? యాక్చువల్గా మామిడి మొదట చాలా స్వల్పంగా నూజివీడు నుంచి వస్తుంది, ఆ తర్వాత తెలంగాణ నుంచి కొంత వస్తుంది. హైయెస్ట్ రాష్ట్రంలో వచ్చేదే చిత్తూరు జిల్లా, పాక్షికంగా కడప జిల్లా. అవును. ఇప్పుడు చంద్రగిరి నుంచి ఎందుకు వెళ్ళారు? చంద్రగిరిలో దామల చెరువులో పెద్ద మార్కెట్ ఉంది, అంటే పీలేరులో పెద్ద మార్కెట్ ఉంది, రాయచోట్లో పెద్ద మార్కెట్ ఉంది. అసలు అత్యంత టేస్టీ అంటే నేనేమంటాను, నూజి బ్రిక్స్ తో కొంటారండి, కొలతలు వేస్తారు. అంటే తీపి యొక్క శాతాన్ని బ్రిక్స్ తో చూస్తారు, బ్రిక్స్ అంటారు దాన్ని. అది నూజివీడు మామిడి పండు యొక్క బ్రిక్స్ 12 నుంచి 15% ఉంటుంది. కానీ మా ఏరియాలో రాజంపేట, పీలేరు ఏరియాలో దాని కెపాసిటీ 17 నుంచి 18%. అంటే తీపి యొక్క శాతం, అంటే హైయెస్ట్ తీపి ఉండేది కూడా మా జిల్లాలోనే. కాబట్టి హైయెస్ట్ పండేది చిత్తూరు జిల్లానే. దాంట్లో కూడా పాల రైతుల తర్వాత హైయెస్ట్ ఆధారపడేది మామిడి రైతుల పైన ప్రజలు. కాబట్టి అంటే అట్లా అన్నారు అంటే వాళ్ళు అవమానించుకోవడం, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం దండకు. కానీ ఫస్ట్ ఎంకరేజ్ చేసే అమాయకులు కొంతమంది ఉంటారు సార్, చెప్పేవాడు ఎవరు ఉంటారు. బహుశా అమాయకులు ఉంటే ఆ టీవీ డిబేట్ లో పాల్గొనే తోటి ప్యానలిస్ట్ ఉంటే నేనేం చేయలేను లేదు, అమాయకులు ఏం మాట్లాడలేదు. అంటే వాళ్ళు 3-4 ఉంటే ఉండొచ్చు అమాయకులు. చెప్పండి చంద్రశేఖర్ గారు, ఈ అడ్డంకులు, ఈ ఆంక్షలు ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఏదో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది ఒక నెల్లూరు టూర్ ఒకటి పెండింగ్ పడింది. ఇట్లాంటివన్నీ భవిష్యత్తులో జరుగుతాయా? రేపు ఇంకొక సమస్య ఏదైనా రైతుల కోసం కాకపోతే ఇంకొకరి కోసం ఉంటాయా? ఈ ఆంక్షలకి వీటికి ఏమన్నా వెనక్కి తగ్గుతారా? ఖచ్చితంగా వెనక్కి తగ్గేది లేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలకి పెట్టినటువంటి పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానమే ఒక పోరాటంతో మొదలైంది. ఈ దేశంలో అత్యంత బలమైనటువంటి పార్టీని మెడలు వంచి ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినటువంటి ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీలో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తే ఇవాళ చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ అనేటటువంటి పార్టీ ద్వారా ప్రస్థానాన్ని మొదలు పెట్టుకున్నటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అలాంటి నీ ప్రస్థానం మొదలైనటువంటి పార్టీనే ఈ రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి మగధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంక్షలు పెట్టినా, ప్రజలపై ఆంక్షలు పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, నేతలపై, కార్యకర్తలపై ఆంక్షలు పెట్టినా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. రేపు నెల్లూరు పర్యటన కూడా ఉంటుంది. పర్మిషన్ రాలేదు, ప్రభుత్వానికి గౌరవం ఇవ్వాలి కాబట్టి ఆపాం. మరొక షెడ్యూల్ కోసం మేము మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అది పర్మిషన్ వచ్చినా లేకపోయినా మా నాయకుడిని పరామర్శించాల్సినటువంటి బాధ్యత మా నాయకుడికి ఉంది, మా అధినాయకుడికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళతాం. ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏ ఇబ్బంది జరిగినా, ఏ అన్యాయం జరిగినా, ఏ రైతుకు కానీ, విద్యార్థికి కానీ, ఉద్యోగికి కానీ ఏమి ఇబ్బంది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పోరాటం చేస్తుంది. గడిచినటువంటి సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్లనే మద్దతు ధరలు లభించాయి, అలాగే కేటాయింపులు కూడా జరిగాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం అంటే ప్రజల విజయం, రాష్ట్రానికి మేలు. కాబట్టి ఒక చిన్న విషయం, పర్మిషన్ అంటున్నారు సార్. పర్మిషన్ తో పాటు చంద్రబాబు నాయుడు గారు విమానాలు కూడా కొంటున్నారు విదేశాలకి, మామిడి పండ్లు కొన్నికి. ఒక్క 10 నెలలు ఆగండి, విమానాల వ్యాపారం.